హాయ్ అండి. ఈరోజు మనం వెల్లుల్లి తాలింపు అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, లేదంటే కారం కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా కూడా ఉంటుంది. మరి తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని ఇలా దంచుకోవాలి. మీరు మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. లేదు అంటే రోల్ అవైలబుల్గా ఉంటే ఇలా చిన్న రోల్లో కూడా మనం ఇలా దంచుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా పొట్టు తీయాలండి, ఎందుకంటే తినేటప్పుడు మనకి డిస్టర్బెన్స్గా లేకుండా ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2 పావుల వరకు నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే తాలింపు దినుసులు వేసుకోవాలి. పల్లీలు, అలాగే శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్లేమ్ హైలో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది నేను 4 మెంబర్స్కి సరిపోయేలాగా చేస్తున్నాను. ఇక నేను వెల్లుల్లిపాయలు కూడా ఒకటి పెద్ద సైజు వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను. నెక్స్ట్ మనం దంచుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఇది కూడా వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు 1-2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. అంతా కారం మంచిగా కలిసిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం అన్నం వేసుకోవాలి. వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నమైనా మీరు వేసుకోవచ్చు. లేదు అంటే మనకి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా రుచిగా ఉంటుందండి. మొత్తం అంతా అన్నంకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా వెల్లుల్లి రైస్ కారం కారంగా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.